మదనపల్లెలో వెలిసిన సోమేశ్వర స్వామి దేవాలయం యొక్క చరిత్ర. ఈ సోమేశ్వర స్వామి దేవాలయం 500 సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయము. దేవాలయంలో శివుడు శాలిగ్రాముగా వెలిసిల్లుతూ ఉంటాడు. కార్తీక మాసంలో పౌర్ణమి నాడు చంద్రబింబం యొక్క కాంతి శివుని పైన పడటం ద్వారా ఈ దేవాలయమునకు సోమేశ్వర స్వామి దేవాలయముగా పేరుగాంచింది. ఈ దేవాలయంలో ఆలూరు వంశస్థులు సుమారుగా 300 సంవత్సరాల నుండి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయంలో వివాహం కాని వారు కోరుకుంటే వివాహము జరుగుతుంది. సంతానము లేని వారు కోరుకుంటే సంతాన ప్రాప్తి దయచేసి నమ్మకముంది. శ్రీమాత్రే నమః. హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మ సోమేశ్వర నమోస్తుతే. మదనపల్లె పట్టణం నందు వెలిసినటువంటి శ్రీ లలితా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి దేవస్థానము అతి ప్రాచీన దేవాలయాల్లో ఒక దేవాలయంగా మన మదనపల్లె పట్టణంలో వెలిసింది. విశేషంగా సుమారుగా 500 సంవత్సరాల పూర్వకంగా ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి చరిత్ర ఉంది. మొదటగా ముందు ఉన్నటువంటి సప్తఋషుల ప్రతిష్ట అయితే ఏ విధంగా ఉందో మన దేవాలయంలో శాలిగ్రామ ప్రతిష్టగా శ్రీశ్వరుడు విరాజిల్లుతూ ఉంటారు. ఆ శాలిగ్రామ ప్రతిష్ట ముందుగా పూర్వము ప్రహరీ గోడగా ఉండేటువంటి దేవాలయంలో పౌర్ణమి రోజు విశేషంగా కార్తీక మాసంలో చంద్రుడి బింబం అనేది మన దేవాలయంలో ఉన్నటువంటి ఈశ్వరుడి పైన పడడం వల్ల ఆయనకి సోమేశ్వరుడు అని చెప్పి పేరు రావడం జరిగింది. అట్లాగే మన దేవాలయంలో లలితా త్రిపుర సుందరి అమ్మవారు చాలా విశేషంగా భక్తులు కోరిన కోరికలు తీర్చినటువంటి అమ్మవారుగా విరాజిల్లుతూ ఉంటున్నది. ఈ యొక్క దేవాలయంలో మా ఆలూరు అనే వంశస్థులు సుమారుగా 300 సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవాలయంలో మా యొక్క వంశానికి సంబంధించిన దేవాలయం పూర్వకంగా వంశంగా ఈ యొక్క దేవాలయంలో పూజా కైంకర్యాలు చేపడుతూ ఉన్నాము. అలాగే విశేషంగా ఈ యొక్క సోమేశ్వర స్వామి దేవస్థానం నందు విశేషంగా స్వామి అట్లాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంగా ఉన్నారు. పళని తర్వాత అతి ప్రాచీనమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మచారిగా ఉన్నటువంటి దేవాలయం ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి విశేషంగా ఎవరైనా సరే సంతానానికి కానీ వివాహానికి కానీ ఎవరైనా సరే కోరికలు కోరుకొని ఈ యొక్క దేవాలయంలో మొక్కుబడులు కానీ చేసుకుంటే ఖచ్చితంగా వారి యొక్క కోరికలు దేదివ్యమానంగా నెరవేరుతుంది. ఈ యొక్క దేవాలయంలో విశేషంగా కార్తీక మాసము అలాగే మహాశివరాత్రి ఆశ్వీజ మాసం నందు వచ్చేటువంటి నవరాత్రులు విశేషంగా ఈ యొక్క దేవాలయంలో జరుగుతాయి. కాబట్టి విశేషంగా మనకు చెప్పే దాంట్లో ఈ యొక్క ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి దేవి నవరాత్రులు ఒక్కొక్క రోజు అమ్మవారికి విశేషంగా ఉదయం అభిషేకము, సాయంకాలము ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిలో అలంకారంతో అమ్మవారు విరాజిల్లుతూ ఉంటారు. అట్లాగే మహాశివరాత్రి నందు 3 రోజులు అట్లాగే 5 రోజులుగా ఈ యొక్క శివరాత్రి మనకి దేవాలయంలో జరుగుతుంది. ఒక రోజు సాయంకాలం మహాగణపతికి ప్రారంభమై 2వ రోజు కలశ స్థాపన, అలాగే ప్రదోష కాలంలో స్వామివారి నందివాహనంతో ఆ యొక్క పురవీధులన్నీ కూడా ఆ యొక్క వాహనంతో నందివాహనంతో స్వామి ఈ యొక్క పురవీధులంతా తిరుగుతారు. మరుసటి రోజు మహాశివరాత్రి రోజు ఉదయం మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం పంచామృత అభిషేకంతో అట్లాగే స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకాలు జరుగుతాయి. ప్రదోష కాలంలో గిరిజా కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ఈ యొక్క హరిహరులు ఇద్దరు ఉన్నటువంటి క్షేత్రం కాబట్టి అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అట్లాగే ఇక్కడ సోమేశ్వరుడు ఇద్దరు ఉండడం వల్ల నడి వీధిలో మనకి ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి హరిహరులు ఇద్దరు కూడా ఉండడం వల్ల ఈ యొక్క క్షేత్రం చాలా యొక్క భక్తులు కోరికలు తీర్చుకునేటువంటి ఆలయంగా ఈ యొక్క దేవస్థానం ఉంది. కాబట్టి భక్తాదులందరూ కూడా విశేషంగా అందరూ వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి స్వామి అమ్మవారిని కృపకు పాత్రలయ్యి అందరూ కూడా విరాజిల్లుతూ ఉండాలని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. స్వస్తి.
మదనపల్లెలో వెలిసిన సోమేశ్వర స్వామి దేవాలయం యొక్క చరిత్ర. ఈ సోమేశ్వర స్వామి దేవాలయం 500 సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయము. దేవాలయంలో శివుడు శాలిగ్రాముగా వెలిసిల్లుతూ ఉంటాడు. కార్తీక మాసంలో పౌర్ణమి నాడు చంద్రబింబం యొక్క కాంతి శివుని పైన పడటం ద్వారా ఈ దేవాలయమునకు సోమేశ్వర స్వామి దేవాలయముగా పేరుగాంచింది. ఈ దేవాలయంలో ఆలూరు వంశస్థులు సుమారుగా 300 సంవత్సరాల నుండి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయంలో వివాహం కాని వారు కోరుకుంటే వివాహము జరుగుతుంది. సంతానము లేని వారు కోరుకుంటే సంతాన ప్రాప్తి దయచేసి నమ్మకముంది. శ్రీమాత్రే నమః. హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మ సోమేశ్వర నమోస్తుతే. మదనపల్లె పట్టణం నందు వెలిసినటువంటి శ్రీ లలితా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి దేవస్థానము అతి ప్రాచీన దేవాలయాల్లో ఒక దేవాలయంగా మన మదనపల్లె పట్టణంలో వెలిసింది. విశేషంగా సుమారుగా 500 సంవత్సరాల పూర్వకంగా ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి చరిత్ర ఉంది. మొదటగా ముందు ఉన్నటువంటి సప్తఋషుల ప్రతిష్ట అయితే ఏ విధంగా ఉందో మన దేవాలయంలో శాలిగ్రామ ప్రతిష్టగా శ్రీశ్వరుడు విరాజిల్లుతూ ఉంటారు. శాలిగ్రామ ప్రతిష్ట ముందుగా పూర్వము ప్రహరీ గోడగా ఉండేటువంటి దేవాలయంలో పౌర్ణమి రోజు విశేషంగా కార్తీక మాసంలో చంద్రుడి బింబం అనేది మన దేవాలయంలో ఉన్నటువంటి ఈశ్వరుడి పైన పడడం వల్ల ఆయనకి సోమేశ్వరుడు అని చెప్పి పేరు రావడం జరిగింది. అట్లాగే మన దేవాలయంలో లలితా త్రిపుర సుందరి అమ్మవారు చాలా విశేషంగా భక్తులు కోరిన కోరికలు తీర్చినటువంటి అమ్మవారుగా విరాజిల్లుతూ ఉంటున్నది. ఈ యొక్క దేవాలయంలో మా ఆలూరు అనే వంశస్థులు సుమారుగా 300 సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవాలయంలో మా యొక్క వంశానికి సంబంధించిన దేవాలయం పూర్వకంగా వంశంగా ఈ యొక్క దేవాలయంలో పూజా కైంకర్యాలు చేపడుతూ ఉన్నాము. అలాగే విశేషంగా ఈ యొక్క సోమేశ్వర స్వామి దేవస్థానం నందు విశేషంగా స్వామి అట్లాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంగా ఉన్నారు. పళని తర్వాత అతి ప్రాచీనమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మచారిగా ఉన్నటువంటి దేవాలయం ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి విశేషంగా ఎవరైనా సరే సంతానానికి కానీ వివాహానికి కానీ ఎవరైనా సరే కోరికలు కోరుకొని ఈ యొక్క దేవాలయంలో మొక్కుబడులు కానీ చేసుకుంటే ఖచ్చితంగా వారి యొక్క కోరికలు దేదివ్యమానంగా నెరవేరుతుంది. ఈ యొక్క దేవాలయంలో విశేషంగా కార్తీక మాసము అలాగే మహాశివరాత్రి ఆశ్వీజ మాసం నందు వచ్చేటువంటి నవరాత్రులు విశేషంగా ఈ యొక్క దేవాలయంలో జరుగుతాయి. కాబట్టి విశేషంగా మనకు చెప్పే దాంట్లో ఈ యొక్క ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి దేవి నవరాత్రులు ఒక్కొక్క రోజు అమ్మవారికి విశేషంగా ఉదయం అభిషేకము, సాయంకాలము ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిలో అలంకారంతో అమ్మవారు విరాజిల్లుతూ ఉంటారు. అట్లాగే మహాశివరాత్రి నందు 3 రోజులు అట్లాగే 5 రోజులుగా ఈ యొక్క శివరాత్రి మనకి దేవాలయంలో జరుగుతుంది. ఒక రోజు సాయంకాలం మహాగణపతికి ప్రారంభమై 2వ రోజు కలశ స్థాపన, అలాగే ప్రదోష కాలంలో స్వామివారి నందివాహనంతో ఆ యొక్క పురవీధులన్నీ కూడా ఆ యొక్క వాహనంతో నందివాహనంతో స్వామి ఈ యొక్క పురవీధులంతా తిరుగుతారు. మరుసటి రోజు మహాశివరాత్రి రోజు ఉదయం మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం పంచామృత అభిషేకంతో అట్లాగే స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకాలు జరుగుతాయి. ప్రదోష కాలంలో గిరిజా కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ఈ యొక్క హరిహరులు ఇద్దరు ఉన్నటువంటి క్షేత్రం కాబట్టి అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అట్లాగే ఇక్కడ సోమేశ్వరుడు ఇద్దరు ఉండడం వల్ల నడి వీధిలో మనకి ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి హరిహరులు ఇద్దరు కూడా ఉండడం వల్ల ఈ యొక్క క్షేత్రం చాలా భక్తులు కోరికలు తీర్చుకునేటువంటి ఆలయంగా ఈ యొక్క దేవస్థానం ఉంది. కాబట్టి భక్తాదులందరూ కూడా విశేషంగా అందరూ వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి స్వామి అమ్మవారిని కృపకు పాత్రలయ్యి అందరూ కూడా విరాజిల్లుతూ ఉండాలని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. స్వస్తి.